ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరు మారుమోగిపోతుంది. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విజేతగా నిలిచిన అతనికి ఎక్కడికి వెళ్లినా సాదర స్వాగతం లభిస్తోంది. అభిమానులు పూల వర్షం కురిపిస్తూ రైతు బిడ్డకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్వగ్రామానికి చేరుకున్న పల్లవి ప్రశాంత్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. తనకు గిఫ్ట్ గా వచ్చిన కారులో స్వగ్రామానికి పయనమైన పల్లవి ప్రశాంత్ రోడ్డు వెంట అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. తన బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీని చూపిస్తూ సిద్దిపేట జిల్లాలోని కోల్గూరు చేరుకున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలవడం ద్వారా పల్లవి ప్రశాంత్ మొత్తం 35 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. అలాగే ఖరీదైన డైమండ్ నెక్లెస్, మారుతి బ్రీజా కారును కూడా గిఫ్ట్ గా అందుకున్నాడు. ఇప్పుడు వీటికి అదనంగా మరో ఖరీదైన బహుమతి పల్లవి ప్రశాంత్ అందుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచినందుకు గాను ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ప్రతినిధులు రైతు బిడ్డకు 20 లక్షల విలువ చేసే ఫ్లాట్ ని బహుమతిగా ప్రకటించారట. యాదగిరిగుట్ట సమీపంలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కి ఒక ఖరీదైన ఫ్లాట్ ఇస్తున్నాం. దీని విలువ దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది. ప్రశాంత్ మా స్నేహితుడే. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏంటి అనే వివరాలు త్వరలో చెప్తాం. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం మాకు గర్వంగా ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచి స్ఫూర్తిని పంచిన పల్లవి ప్రశాంత్ కి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని సదరు సంస్థ తెలిపింది.